హాయ్ గైస్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు తెలుగు టెక్ రాజా యూట్యూబ్ ఛానల్. గైస్, ఈ వీడియోలో మనం ఐఫోన్స్కి లేటెస్ట్గా వచ్చినటువంటి iOS 18.1 అప్డేట్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఇక్కడ మీరు గమనించంటే నా దగ్గర iPhone 15 Plus అయితే ఉంది గైస్. సో రీసెంట్ టైమ్స్లో నేను ఈ మొబైల్ని బీటా వర్షన్లోకి అయితే అప్డేట్ చేయడం జరిగింది. సో బీటా వర్షన్ ఎప్పుడైతే అప్డేట్ చేస్తానో అప్పటి నుంచి నాకు ఎప్పటికప్పుడు అప్డేట్స్ అనేవి వస్తూ ఉన్నాయి గైస్. సో అప్డేట్స్ అన్ని కూడా మీకు వీడియో చేయడానికి ట్రై చేస్తున్నాను. రీసెంట్గా iOS 18 RC అప్డేట్ వచ్చినప్పుడు, అంటే రిలీజ్ క్యాండిడేట్ కంప్లీట్గా మనకి బీటాస్ అన్ని కంప్లీట్ అయిన తర్వాత 18.0 RC వర్షన్ అయితే రీసెంట్ టైమ్స్లో రిలీజ్ చేశారు కదా. మరి దానికి సంబంధించి కూడా ఒక డీటెయిల్ వీడియో అయితే చేశాను. కావాలంటే ఇక్కడ ఐ బటన్లో మీరు చెక్ చేసుకోవచ్చు. కంప్లీట్గా ఒక 50+ ఫీచర్స్ అయితే చెప్పాను గైస్. మరి అది అయిపోయినటువంటి హార్డ్లీ ఒక 4 to 5 డేస్ తర్వాత మళ్ళీ 18.1 నాకైతే ఇక్కడ రావడం జరిగింది. సో ఈ 18.1లో ఏ ఫీచర్స్ కొత్తగా యాడ్ చేస్తారనేది ఇప్పుడైతే మాట్లాడుకుందాం. వీడియోని కంప్లీట్గా అయితే చూడండి. సో ఇలాంటి అప్డేట్స్ ఎప్పటికప్పుడు నా ఛానల్లో పెడుతూ ఉంటాను గైస్. మీరు చేసింది ఏంటంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. మరి ఆలస్యం చేయకుండా మరి ఫీచర్స్ అంటే తెలుసుకుందాం. లెట్స్ గెట్ ఇంటు ద వీడియో గైస్. ముందుగా నా మొబైల్లో వచ్చినప్పుడు అప్డేట్స్ గురించి అయితే ఇప్పుడు చూసుకుందాం గైస్. మీరు ఎటువంటి ఐఫోన్ యూస్ చేస్తున్నా కూడా ఇప్పుడు రీసెంట్ టైమ్స్లో అంటే బీటా అప్డేట్స్ ఎవరైతే ఎనేబుల్ చేసుకుని ఉంటారో వాళ్ళకు ఖచ్చితంగా 18.1 కూడా రోల్ అవుట్ అవ్వడం జరిగింది. బట్ దీంట్లో కొన్ని పాజిటివ్స్ అయితే ఉన్నాయి, అలాగే కొన్ని నెగిటివ్స్ కూడా నేను గమనించాను గైస్. సో సెట్టింగ్స్లో వెళ్ళి ఇక్కడ అబౌట్ ఫోన్ సెక్షన్లో వెళ్ళాలంటే ఇక్కడ మీరు చూసుకోవచ్చు నా యొక్క మోడల్ నేమ్ iPhone 15 Plus. మరి iOS వర్షన్ అనేది 18.1 అయితే నేను ఇన్స్టాల్ చేసుకున్నాను. సో ఇక్కడ వర్షన్ చూసుకోవచ్చు 22B5045G అనమాట. మరి కింది స్క్రోల్ చేశారంటే ఇందులో మనకు యాపిల్ ఇంటెలిజెన్స్ అనేది బీటా వర్షన్ లాగా లాంచ్ చేయడం జరిగింది. మరి స్టేబుల్ యాపిల్ ఇంటెలిజెన్స్ మీకు రావాలనుకున్నట్టయితే మీరు స్టేబుల్ iOS వర్షన్ కోసం వెయిట్ చేయాల్సి ఉంటుంది. అలాగే దీంట్లో మనకు కాల్ రికార్డింగ్ ఫీచర్ అనేది రావడం జరిగింది గైస్. మరి ఐఫోన్ యూజర్స్ ఈ ఫీచర్ కోసం చాలా నుంచి అయితే వెయిట్ అయితే చేశారు. సో ఎవరికైతే రోల్అవుట్ అయింది, ఎవరికి కాలేదు అనేది ఇక్కడైతే మనం తెలుసుకుందాం. మరి ఆల్రెడీ నేను ఇన్స్టాల్ అయితే చేస్తాను. ఇది ఆల్మోస్ట్ ఒక 6.8 GB అయితే రావడం జరిగింది గైస్. సో ఇన్స్టాల్ చేసినప్పుడు నేను రికార్డ్ అయితే చేస్తాను ఎంత అప్డేట్ వచ్చిందని చెప్పి మీకు చూపించడానికి. చూడండి, iOS 18.1 బీటా వచ్చింది 6.80. ఇక్కడ మనకి iOS 18 పబ్లిక్ బీటాలు అయితే ఉన్నా గైస్. చాలా మంది డెవలపర్ బీటా కూడా ఎనేబుల్ చేసుకుంటారు. బట్ పబ్లిక్ బీటా అనేది డెవలపర్ వర్షన్ కంటే కొంచెం స్టేబుల్గా అయితే ఉంటుంది కాబట్టి ఈ విధంగా నేను ఇన్స్టాలేషన్ అయితే దీన్ని చేసుకున్నా గైస్. మరి టర్మ్స్ అండ్ కండిషన్స్ని ఫస్ట్ అగ్రీ చేసుకునేసి ఇన్స్టాలేషన్ అయితే చేసుకున్నాను. అప్డేట్ అయిన తర్వాత నేను చాలా ఫీచర్స్ అయితే ఇక్కడ గమనించాను గైస్. అందులో మొట్టమొదటి ఫీచర్ ఏంటంటే కాల్ రికార్డింగ్. సో కాల్ రికార్డింగ్ అనేది ఇప్పుడు అన్ని మొబైల్స్కి ఎనేబుల్ చేయడం జరుగుతుంది. ముందుగా మీకు శాంపుల్ అయితే చూపిస్తాను. ఇక్కడ ఏదో ఒక నెంబర్ కాల్ చేసి మనం ఇక్కడ ఒక రికార్డ్ అనేది చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ చూడండి, జియో కంప్లైంట్ హెల్ప్ లైన్కి అయితే నేను కాల్ చేస్తాను. ఇక్కడ మీరు టాప్లో గమనించారంటే ఇక్కడ రికార్డింగ్ ఫీచర్ అనేది ఎనేబుల్ చేయడం జరిగింది. సో దాన్ని కనుక క్లిక్ చేసామంటే ఆటోమేటిక్గా కాల్ రికార్డింగ్ ఆప్షన్ అనేది కనబడుతుంది. సో ఈ కాల్ రికార్డింగ్ ఆప్షన్ అనేది మనం ఎనేబుల్ చేసుకోవడానికి ఫస్ట్ టైం ఈ విధంగా కనబడుతుంది. సో కంటిన్యూ మీద ప్రెస్ చేసినట్టయితే ఆటోమేటిక్గా దిస్ కాల్ విల్ బి రికార్డ్ అని చెప్పి కనబడుతుంది గైస్. ఇంకో విషయం ఏంటంటే మనం స్పీకర్ ఆన్ చేసినప్పుడు ఇక్కడ మనకు కనబడుతుంటుంది. సో ఇక్కడ ఒకసారి కట్ అయితే చేస్తున్నాను, ఎందుకంటే మీకు స్పీకర్లో వినిపించలేదు కాబట్టి. మళ్ళీ ఇంకోసారి ఆ ఫీచర్ అయితే మీరు ఎనేబుల్ చేసి చూపిస్తాను గైస్. ఇక్కడ నార్మల్గా ఒక నెంబర్కి అయితే ఇక్కడ కాల్ చేసి మరి చూపిస్తాను మీకు ఎలా ఉంటుందని చెప్పి. ఇప్పుడు కాల్ అయితే వెళ్తుంది కదా, వాళ్ళు లిఫ్ట్ చేసినప్పుడు మనకి రికార్డింగ్ ఆప్షన్ ఎనేబుల్ అవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ లిఫ్ట్ అయితే అయ్యింది గైస్. ఇప్పుడు ఏం చేస్తానంటే ఇప్పుడు దీన్ని క్లిక్ చేస్తాను. చూడండి, సో ఇక్కడ గమనించారా, దిస్ కాల్ విల్ బి రికార్డ్ అని చెప్పి మనకి ఒక వాయిస్ నోట్ అయితే రావడం జరిగింది గైస్. సో మనకి ఈ రికార్డ్ అయినటువంటి వాయిస్ మొత్తం ఇక్కడ నోటిఫికేషన్ రూపంలో ఇక్కడ గమనించంటే నోట్స్లో సేవ్ అయితే అవుతుంది గైస్. సో దాన్ని క్లిక్ చేస్తామంటే ఈ విధంగా నోట్స్లో మనకి వచ్చేస్తుంది అనమాట. మరి ఈ నోట్స్లోనే మన యొక్క కాల్ రికార్డింగ్ అయితే సేవ్ అవ్వడం జరుగుతుంది. మరి నోట్స్లో ఏమేమి కొత్తగా వచ్చాయంటే ఆడియో ట్రాన్స్క్రిప్ట్స్, తర్వాత మ్యాథ్స్ ఇన్ నోట్స్, తర్వాత హైలైట్స్, ఓకే. దాని తర్వాత కొలాప్సిబుల్ సెక్షన్. కంటిన్యూ మీద క్లిక్ చేస్తామంటే ఆటోమేటిక్గా చూడండి కాల్ విత్ అని చెప్పి మనం ఎవరికైతే కాల్ చేస్తామో వాళ్ళ యొక్క ఇన్ఫర్మేషన్ ఇక్కడ కనబడుతుంది. సో మనం ప్లే చేసుకుని మరి వినవచ్చు అనమాట. సో ఇలా అయితే వస్తుంది గైస్. సో బ్యాక్ వచ్చేసామంటే నోట్స్లో మీరు గమనించుకోవచ్చు, నోట్స్లో ఫోల్డర్స్ అనేవి క్రియేట్ అయిపోయాయి. ఈరోజు మనం ఏమేమి కాల్స్ అయితే రికార్డ్ చేస్తామో ఇవన్నీ చెక్ చేసుకోవచ్చు. సో ప్రీవియస్లో మీరు ఏమన్నా ఈ నోట్స్ సంబంధించి క్యాలిక్యులేషన్స్ కానీ ఏమన్నా నోట్స్ కానీ సేవ్ చేసుకున్నారంటే అవి కూడా ఈ విధంగా మనకి కేటగిరైజ్ చేయడం జరిగింది గైస్. సో ఫోల్డర్ సెక్షన్ మొత్తం మనకి ఈ విధంగా స్టోర్ అవుతుంది. సో నోట్స్లో ఒక ఇంపార్టెంట్ మేజర్ ఫీచర్ అనేది యాడ్ చేస్తారు, అదే కాల్ రికార్డింగ్. సో ఇక్కడ మనకి కేటగిరీ అనేది కనబడుతుంది గైస్. ఈ ఫీచర్ ఆల్మోస్ట్ అన్ని ఫోన్స్కి ఎనేబుల్ అయితే చేయడం జరిగింది గైస్. ఇక దాని తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే యాపిల్ ఇంటెలిజెన్స్ అనేది ఇప్పుడు ఎనేబుల్ అయితే చేశారు. ఇది కూడా బీటా వర్షన్ అనమాట. ఇన్ఫ్యాక్ట్ అది iPhone 15 Pro నుంచి మనకు ఎనేబుల్ అయితే చేశారు గైస్. ఎందుకంటే నా దగ్గర ఉన్నటువంటి చిప్ అనేది దీనికి సపోర్ట్ అయితే చేయదు యాపిల్ ఇంటెలిజెన్స్కి. సో దానికి సంబంధించి మనకి అప్డేట్స్ అయితే రాలేదు. నేను 15 Plus అయితే యూస్ చేస్తున్నా. సో చూద్దాం, ఫ్యూచర్లో 16 Pro అయితే తీసుకుందాం ట్రై చేస్తున్నాను. తీసుకున్నట్టయితే దాన్ని కూడా తప్పకుండా వీడియో అయితే చేస్తాను గైస్, ఎలా ఉంటుందని చెప్పి ఫీచర్స్ కాన్ఫిగరేషన్ మొత్తం కూడా. మరి ఇక్కడ మనం మాట్లాడుకున్నట్టయితే ఇక్కడ Siri 2.1 అనేది ఎనేబుల్ చేయడం జరిగింది.
బట్ నాకు వచ్చింది లేదు కూడా నేనైతే చెక్ చేయలేదు. సో లైవ్లో అయితే చెక్ చేద్దాం. చాలా మందికి ఈ యాపిల్ ఇంటెలిజెన్స్ అంటే ప్రో వర్షన్స్, ప్రో మ్యాక్స్ వర్షన్స్ ఎవరైతే యూజ్ చేస్తున్నారో వాళ్ళకి డ్యామ్ షూర్కి అయితే వచ్చేస్తుంది గైస్. మరి ఇక్కడ కింద స్క్రోల్ చేస్తామంటే సిరి ఆప్షన్ అయితే ఉంటుంది కదా. సో దీంట్లో వెళ్ళి సో టాక్ టు సిరి అనేది ఆఫ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫస్ట్ వాళ్ళు ఆఫ్ చేసుకుని మళ్ళీ హే సిరి మీద క్లిక్ చేస్తామంటే చూసారా ఆటోమేటిక్గా ఇలా అయితే కనబడుతుంది గైస్. సింపుల్గా మనకి ఇక్కడ ఒక ట్యూటర్ లేదంటే ట్రైనింగ్ సెషన్ అనేది కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుంది. చూద్దాం. ఇక్కడ మళ్ళీ సెటప్ చేసుకోమని అడుగుతుంది. ఇప్పుడైతే మనం ట్యూటోరియల్ కంప్లీట్ చేద్దాం. హే సిరి, హౌ ఇస్ ద వెదర్? హే సిరి, సెండ్ ఏ మెసేజ్. హే సిరి, set a timer for 3 minutes. Hey Siri, get directions home. Hey Siri, play some music. ఓకే, సిరి అయితే ఇప్పుడు రెడీ అయిపోయింది. సో డన్ మీద క్లిక్ చేశాను. ప్రెస్ సైడ్ బటన్ ఫర్ సిరి అని చెప్పి ఈ విధంగా కనబడుతుంది. సో సైడ్ బటన్ ప్రెస్ చేస్తామంటే సిరి అయితే మనకు ఎనేబుల్ చేయడం జరుగుతుంది. సో ఒకసారి ఈ విధంగా ప్రెస్ చేద్దాం. ఇక్కడ చూసారా సిరి అయితే ఎనేబుల్ అయిపోయింది. ఇన్ఫ్యాక్ట్ ఈ ఫీచర్ నాకు ఆల్రెడీ ఉంది గైస్. ఇక్కడ 2.0 అయితే నాకు ఎనేబుల్ అయితే కాలేదు. సో మీరు చెక్ చేసుకోండి ఒకసారి మీ యొక్క మొబైల్కి ఎనేబుల్ అయిందా లేదని చెప్పి. యాపిల్ ఇంటెలిజెన్స్ వచ్చినటువంటి వాళ్ళకి సిరిలో సరికొత్త ఫీచర్స్ అయితే యాడ్ అవ్వడం జరిగింది. ఒకసారి మీకు స్క్రీన్ మీద చూపిస్తాను ఆ ఫీచర్స్ ఎలా ఉంటాయని చెప్పి శాంపుల్గా ఒకసారి చెక్ చేసుకోండి. ఇక దీని తర్వాత నేను అబ్జర్వ్ చేసిన ఫీచర్ ఏంటంటే ఫొటోస్లో కొన్ని చేంజెస్ అయితే చేస్తారు. ఇన్ఫ్యాక్ట్ నేను ఫొటోస్ ఫస్ట్ టైం ఓపెన్ చేసినప్పుడు ఒక స్క్రీన్ మీద ఒక బ్యానర్ అయితే రావడం జరిగింది. సో దాని ఒక స్క్రీన్ షాట్ అయితే నేను తీసుకోలేదు. ఇక్కడ మీరు చూసుకోవచ్చు స్క్రీన్ మీద ఎలా ఉంటుందని చెప్పి. కొత్తగా డిజైన్ చేయడము, కస్టమైజేషన్స్ చేసుకోవడం కానీ యాడ్ చేశారని చెప్పి ఇక్కడైతే చూపించడం జరుగుతుంది. ఇన్ఫ్యాక్ట్ నేను కంప్లీట్గా అయితే చెక్ చేయలేదు గైస్. ఇన్ఫ్యాక్ట్ దీనికి సంబంధించి అంటే 18.0 వచ్చినప్పుడే ఈ కస్టమైజేషన్స్ అన్నీ వచ్చేసాయి అనమాట. సో ఫొటోస్ కావచ్చు, లేదంటే దాని తర్వాత కలెక్షన్స్ కానీ, తర్వాత పీపుల్గా డివైడ్ చేసుకోవడం కానీ. సో కేటగిరీస్ అనేది చాలా స్ట్రాంగ్గా చేయడం జరిగింది. అలాగే మెమరీస్ కూడా ఆటోమేటిక్గా ఇక్కడ మనకి క్రియేట్ చేస్తుంది అనమాట. ఇదంతా కూడా iOS 18లోనే ఇవ్వడం జరిగింది. సో 18.1లో ఇంకా కొంచెం త్వరగా చెక్ చేసుకున్నట్టయితే అర్థమవడం జరుగుతుంది. ఇక దీంతో పాటు నెక్స్ట్ ఫీచర్ ఏంటంటే మనకు కంట్రోల్ సెంటర్లో న్యూ ఆప్షన్స్ అయితే యాడ్ చేశారు. సో కంట్రోల్ సెంటర్ అయితే ఆటోమేటిక్గా ఇలా అయితే కనబడుతుంది కదా. సో బెటర్గానే కంట్రోల్ సెంటర్ అయితే ఇప్పుడు మనకి కనబడుతుంది. సో ఇక్కడ ఇంకొక అబ్జర్వ్ చేసిన మెయిన్ ఫీచర్ ఏంటంటే ఇక్కడ లాంగ్ ప్రెస్ చేసినప్పుడు మనకు లాట్ ఆఫ్ కంట్రోల్ సెంటర్స్ అయితే ఉంటాయి. ఇక్కడ యాడ్ ఏ కంట్రోల్ కనబడుతుంది కదా. సో దీన్ని క్లిక్ చేస్తామంటే ఇప్పుడు మనకి iOSలో ఉన్నటువంటి ప్రతి ఫీచర్ని కూడా కంట్రోల్ సెంటర్లోకి తీసుకొని రావడానికి ఇక్కడ ట్రై చేస్తున్నారు యాపిల్ వాళ్ళు. మరి ఇంకొక మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఇక్కడ థర్డ్ పార్టీ యాప్స్ని కూడా కంట్రోల్ సెంటర్లోకి ఇన్బిల్డ్గా తీసుకొని రావడానికి ట్రై చేస్తున్నారు. ఇక్కడ మీరు చూసారంటే ఇన్స్టాగ్రామ్ అనేది రావడం జరిగింది. సో దాన్ని క్లిక్ చేస్తామంటే ఆటోమేటిక్గా అది ఒక బ్లాంక్ స్పేస్లోకి యాడ్ అయిపోతుంది. సో ఇలా మనకు కంట్రోల్ సెంటర్లోకి అప్లికేషన్స్ కూడా ఇప్పుడు రావడం జరుగుతుంది. సో దీన్ని క్లిక్ చేస్తామంటే డైరెక్ట్గా ఇది స్టోరీ సెక్షన్లోకి అయితే వెళ్ళిపోతుంది. చూడండి, మీరు ఏదైనా ఫోటో కానీ లేదంటే స్టోరీ కానీ మీరు డైరెక్ట్గా పోస్ట్ చేయాలనుకున్నట్టయితే ఇక్కడ నుంచి డైరెక్ట్గా మీరైతే పోస్ట్ చేసుకోవచ్చు. సో ఇలా ఈ యొక్క కంట్రోల్ సెంటర్లో కొత్త ఫీచర్స్ అనేవి యాడ్ అయ్యాయి. ఇక ఈ iOS 18.1 ఇన్స్టాల్ చేసిన తర్వాత నేను అబ్జర్వ్ చేసిన మెయిన్ థింగ్ ఏంటంటే నా యొక్క బ్యాటరీ యొక్క పర్సెంటేజ్లో డ్రాప్ అయితే కనపడింది. సో సెట్టింగ్స్లో అయితే వెళ్ళిన తర్వాత ఇక్కడ కింద స్క్రోల్ చేస్తామంటే బ్యాటరీ ఆప్షన్లో అయితే చూడండి. ఇక్కడ బ్యాటరీ హెల్త్ మీద వెళ్దామంటే ఇక్కడ ఫస్ట్ టైం మ్యాక్సిమం కెపాసిటీ 1% అయితే డ్రాప్ అవడం జరిగింది. సో 100% అయితే ఉండింది గైస్ ఇంతకుముందు. నేను ఈ 18.0 ఇన్స్టాల్ చేసిన తర్వాత కూడా అంటే అది కూడా ఆల్మోస్ట్ ఒక 7 GB దాకా మనకి ఫైల్ అయితే ఉన్నింది. కానీ 18.1 లాస్ట్ నైట్ ఇన్స్టాల్ చేసినప్పటి నుంచి మనకు బ్యాటరీ అనేది 1% తగ్గడం జరిగింది. ఇంకొక మెయిన్ డిసడ్వాంటేజ్ ఏంటంటే ఇది ఇన్స్టాల్ చేసిన తర్వాత నుంచి బ్యాటరీ అనేది చాలా హీట్ అయితే అవ్వడం జరుగుతుంది. ఇన్ఫాక్ట్ ఇక్కడ మరి అల్యూమినియం మొత్తం కూడా ఇక్కడ మనకి సైడ్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఇదంతా కూడా గట్టి ప్యానల్గా అనమాట. మరి ఇదంతా కూడా ఓవర్ హీట్ అయితే అవ్వడం జరుగుతుంది గైస్. సో బ్యాక్ కావచ్చు, ఫ్రంట్ కావచ్చు, మొత్తం కూడా లైట్గా హీటింగ్ ఇష్యూస్ అబ్జర్వ్ చేశాను. ఇంకోటి నేను ఛార్జింగ్ పెట్టినప్పుడు కూడా మొబైల్ అయితే హీట్ అవ్వడం జరుగుతుంది. సో స్క్రీన్ మీద కావచ్చు, బ్యాక్ సైడ్ కావచ్చు, లైట్ హీటింగ్ ఇష్యూస్ అయితే దీంట్లో జనరేట్ అవుతున్నాయి. మరి అందుకే చెప్పేది ఎప్పుడు కూడా మనకి బగ్స్ ఎక్కువ ఉంటాయి బీటా వర్షన్స్లో. మరి స్టేబుల్ వర్షన్లో ఇవన్నీ కూడా ఫీడ్బ్యాక్ తీసుకుని ఫిక్స్ అయితే చేస్తారు. కాబట్టి మీరు బీటా వర్షన్స్కి కొద్దిగా దూరం అయితే ఉండండి గైస్. ఎవరైతే ఇన్స్టాల్ చేసుకుని ఉంటారో కొత్త ఫీచర్స్ ముందుగానే ఎక్స్పీరియన్స్ అవ్వాలి అనుకునే వాళ్ళు మాత్రమే వీటన్నిటికీ ఓకే అనుకుని అంటే ముందుగా రెడీ అయ్యి మీరైతే ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇవన్నమాట నేను 18.1లో అబ్జర్వ్ చేసినటువంటి కొత్త ఫీచర్స్, అలాగే ఇక్కడ ఉన్నటువంటి కొన్ని బగ్స్. మరి చూడాలి మళ్ళీ నెక్స్ట్ అప్డేట్లో, నెక్స్ట్ బీటా వర్షన్ అప్డేట్లో మనకు ఈ బగ్స్ అన్ని కూడా ఫిక్స్ అవుతాయని చెప్పి నేనైతే అనుకుంటున్నాను. సో ఇది గైస్ ఇవాళ వీడియో మీకు ఇప్పుడు క్లియర్గా అర్థమైంది అనుకుంటాను. 18.1లో ఏ ఫీచర్స్ కొత్తగా యాడ్ చేశారని చెప్పి. మరి మీరైతే కామెంట్ చేయండి మీ యొక్క 18.1 వర్షన్లో ఏ ఫీచర్స్ యాడ్ చేస్తారు, ఏవి మిస్ అయ్యని చెప్పి. మీ యొక్క మొబైల్ మోడల్ని బట్టి కూడా ఇక్కడ కొన్ని ఫీచర్స్ అనేవి యాడ్ అవుతున్నాయి, అలాగే మిస్ అవుతున్నాయి గైస్. సో బగ్స్ ఏంటొచ్చింది మీ యొక్క మొబైల్ కూడా కామెంట్ చేయండి, నేను కూడా తెలుసుకుంటాను. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కూడా మర్చిపోకండి. ఎప్పటికప్పుడు అప్డేట్స్ పోస్ట్ చేస్తుంటాను iOS సంబంధించి. వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ గ్రేట్ డే.